Hello, hi, I am Dr. Nikita, working in Eliden Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjara Hills. So today I am going to discuss about root canal, re-root canal. సో రూట్ కెనాల్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదండి లాస్ట్ సిరీస్లో. ఇప్పుడు రీరూట్ కెనాల్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు రీరూట్ కెనాల్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భంలో రీరూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది, దానికి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, అది ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రూట్ కెనాల్ అంటే మనము ఆల్రెడీ పుచ్చు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ మీ ఫ్రెష్గా ఉన్న టీత్కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనము రూట్ కెనాల్ చేసుకుంటాం. రీరూట్ కెనాల్ అంటే రూట్ కెనాల్ అయిన పన్నుకి, ఇప్పుడు మేము ఆల్రెడీ బయట రూట్ కెనాల్ చేయించుకొని ఉంటారు, చేయించుకున్నాక ఒక సిమ్టమ్స్ అప్పుడు సబ్సైడ్ అయిపోయి ఉంటాయి, కానీ మళ్ళీ రీఅకరింగ్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా. అంటే అది ఎందుకు వస్తుంది, రీరూట్ కెనాల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు రూట్ కెనాల్ సరిగ్గా చేయకపోవడం వల్ల, అంటే ఫిల్లింగ్ మెటీరియల్ అనేది అపెక్స్ దాకా అంటే రూట్ కొనల దాకా సరిగ్గా ఫిల్ చేయకుండా వదిలేసినప్పుడు, ప్లస్ మనం పెట్టే ఫిల్లింగ్ మెటీరియల్ కానీ సరిగ్గా మనము ప్యాక్ చేయకుండా ఏదైనా లీక్ అయినప్పుడు, తర్వాత కెనాల్స్ మనకి ఒక్కొక్క టీత్కి ఎన్ని కెనాల్స్ అని ఉంటాయి, కెనాల్స్ సరిగ్గా ఫిల్ చేయకుండా ఏదైనా వదిలేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనకి రూట్ కెనాల్ ఫెయిల్యూర్ అయిపోతుంది. రూట్ కెనాల్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు టూత్ స్ట్రక్చర్ బాగానే ఉంది, ప్లస్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా లేదు, ఎక్కడైతే వాళ్ళు సరిగ్గా చేయలేదో అక్కడ మటుకు ఇన్ఫెక్షన్ ఉంది, రీరూట్ కెనాల్ అటెంప్ట్ చేస్తే రూట్ కెనాల్ చేసిన పన్నుని సేవ్ చేయొచ్చు అన్న పరిస్థితిలో మనము రీరూట్ కెనాల్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు రీరూట్ కెనాల్ అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ రూట్ కెనాల్ చేసిన మెటీరియల్ వాళ్ళు ఏదైతే ఫిల్ చేసి ఉంటారో దాన్ని తీసివేయాలి. ఫస్ట్ సిట్టింగ్లో మొత్తం తీసివేసి, ఎక్కడైతే సరిగ్గా ఫిల్ చేయలేదో అది మళ్ళీ నీట్గా ఓపెన్ చేసుకొని, లేదా మనకి పంటి కింద ఏదైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయినా, ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు సరిగ్గా చేయకుండా మిగిలిపెట్టిన మెటీరియల్స్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఉంటుంది కదండి, బ్యాక్టీరియా, అది ఏమైనా స్ప్రెడ్ అయ్యి పైన ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా డ్రెస్సింగ్ చేయాలన్నమాట. ఫస్ట్ వాళ్ళు పెట్టిన మెటీరియల్ మొత్తం తీసివేసి మనం మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సెకండ్ సిట్టింగ్లో, థర్డ్ సిట్టింగ్లో డ్రెస్సింగ్స్ చేంజ్ చేసుకొని, మొత్తంగా పైన ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ రూట్ కెనాల్ చేసుకోవాలి. అంటే బేసిక్గా రూట్ కెనాల్ చేసిన మెటీరియల్ మొత్తం తీసేసి మళ్ళీ రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక టైప్. ఒకవేళ ఆల్రెడీ రూట్ కెనాల్ చేసిన పన్ను ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది అంటే, ఇప్పుడు రూట్స్కి మనం టిప్స్ భాగంలో చూస్తామండి, లోపల అపెక్స్లో ఉన్న భాగంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది మొత్తంగా పంటి చుట్టూతా ఇన్ఫెక్షన్ వచ్చేసి పంటి మధ్యలో ఫర్కేషన్ ఏరియా అంటాం, పన్ను రూట్స్ మధ్య ఏరియాలో, అక్కడ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి రూట్ కెనాల్ మొత్తానికే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది. ఒకవేళ రీరూట్ కెనాల్ అటెంప్ట్ చేసినా కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితిలో ఏం చేస్తాము అంటే, పన్ను తీసివేయడం జరుగుతుందండి. తీసివేసి అక్కడ మళ్ళీ రిప్లేస్మెంట్గా వేరే పళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇదనమాట. సో రీరూట్ కెనాల్కి మనకి ఎలాంటి పరిస్థితులు చేసుకోవాలని మీకు చెప్పాను కదండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రూట్ కెనాల్ చేసుకున్నారు, పన్ను మీద క్యాప్ కూడా పెట్టించుకున్నారు, అయినా కూడా పెయిన్ ఎక్కువ వస్తుంది, తగ్గట్లేదు, చేసుకుని 3 years తర్వాత కానీ 10 years తర్వాత కానీ ఆ టీత్ మీద నుంచి మళ్ళీ పెయిన్ వస్తుందంటే, యూ హ్యావ్ టు విజిట్ యువర్ డెంటిస్ట్. మేక్ షూర్ టేక్ అన్ ఎక్స్రే, సీ ద సిమ్టమ్, అంటే సేవ్ చేయొచ్చా, ఇన్ఫెక్షన్ కొద్దిగానే ఉందా, మనం రీరూట్ కెనాల్ అటెంప్ట్ చేయొచ్చా లేదా, ఉన్న మెటీరియల్ తీసి మళ్ళీ కొత్త మెటీరియల్ పెట్టడానికి వస్తుందా రాదా అన్నది మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ సంప్రదించండి. యూ కెన్ విజిట్ అవర్ హాస్పిటల్ ఆల్సో. ఐఎమ్ డాక్టర్ నికిత, signing off. Thank you.